ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు సరిగా పడడానికి కావలసిన యూరియా కోసం రైతన్నలు హరిఘోష పడుతున్నారు. ఇల్లందుకుంట మండలంలోని సిరిసేడు ప్రాథమిక సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు వచ్చాయి. చుట్టుపక్కన ఉన్న 10 గ్రామాలకు కూడలిగా ఉన్న ఈ ప్రాథమిక సహకార సంఘం ద్వారా వచ్చే యూరియా బస్తాల కోసం ఎక్కువ సంఖ్యలో రైతులు రావడంతో తోపులాట జరిగింది. దీనికి తోడు ఉదయం నుండి వర్షం కురుస్తున్నా కానీ యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యూరియా కోసం రైతుల మధ్య జరుగుతున్న తోపులాటను తెలుసుకున్న పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా రైతుల మధ్య వాగ్వివాదాలు జరిగాయి. దీంతో యూరియా పంపిణీ నిలిపివేసి బుధవారం పోలీసుల సమక్షంలో పంపిణీ చేయాలని ప్రాథమిక సహకార సంఘం అధికారులు సూచించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను వెనువెంటనే ఇచ్చివేసినట్లయితే సమస్య ఉండదని, ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండడం వల్ల తిరిగి మళ్లీ యూరియా బస్తాలు ఇచ్చే విషయాన్ని వాయిదా వేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు. యూరియా బస్తాల కోసం ఉదయం నుండి అన్ని పనులను వదులుకొని సొసైటీ ఎదుట బారులు తీరడం జరిగిందని, అధికారులు రైతుల బాధను అర్థం చేసుకుని యూరియాను సప్లై చేయాలని కోరారు. మొత్తం ఇప్పుడు ఇయ్యాము, వర్షం పడతా వస్తలేరు, మీరు వెళ్ళిపోండి, రేపు రాపోయారు అన్నారు. అన్న తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మొదలు పెట్టారు. ఇచ్చిన తర్వాత ఈ ఉన్న బాబుతో 20-30 మందికి అన్నారా, ఈ 20-30 మంది ఇంటికి వేయరా, ఇప్పుడు వెనకచ్చి వచ్చిన వాళ్ళకి బత్తాలు దొరికినాయి. లేదు ఇప్పుడు మొదలు తెల్లారిన కానించి ఉన్న బాబుతో ఎక్కడ పోవాలి, రేపు కూడా గదే పరిస్థితి కదా. దొబ్బేసుకుంటే వీళ్ళు ఎన్నుకున్న బాబుతో ముందర వాయి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి, రేపు కూడా గదే అవుతుంది. అయితే ముసలాయన ముసలాయనకి ఎట్లా దొరకాలి, ఆధార్ కార్డు డోర్ కార్డు వేయిన తర్వాత డోర్ కార్డు వేయండి, ముసలాయన దొబ్బెత్తాను, ముసలాయన ఎడిపోవాలి. నేను చెప్పిన కూడా అదే చెప్పిన సార్, ఖచ్చితంగా వాళ్ళ రమాణూరి పొలిసోళ్ళ రమాణూరి ఇట్లయితే ఎవరు రారు సార్, సీనాలో చెప్పా అని చెప్పిన నేను. ఎందుకన్నా అంత బరాబరి ఇక్కడికి వచ్చింది కథ, ఇది ఇట్లయింది కథ.